ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెన్ స్టోక్స్ సేనను సమర్థంగా ఎదుర్కొని బిగ్ హాఫ్ సెంచరీ చేశాడు. 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. శుభ్మన్తో కలిసి 203 పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేసిన జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 100 వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు 6 సార్లు 5 వికెట్ల ఘనతను జడ్డు అందుకున్నాడు. 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఎడ్జ్బాస్టన్లో అద్భుతంగా ఆడిన జడేజాపై ప్రశంసల వర్షమే కురుస్తోంది. సరైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడని మాజీలు కితాబిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టులో రవీంద్ర జడేజా సీనియర్గా ఉన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అవడంతో ఓ దశలో జడేజా పేరు కూడా కెప్టెన్సీ రేస్లో వినిపించింది. అశ్విన్ వంటి వాళ్లు జడేజాకు కెప్టెన్సీ ఇస్తే బావుంటుందని కూడా అన్నారు. కానీ కెప్టెన్గానే కాదు, వైస్ కెప్టెన్గాను జడ్డుకు అవకాశం దక్కలేదు. ఇదే అంశంపై తాజాగా స్టార్ ఆల్రౌండర్ స్పందించాడు. ఇప్పుడు భారత జట్టు పగ్గాలు అందుకునే అవకాశం తనకు లేదన్నాడు. కెప్టెన్సీ కావాలని తానెప్పుడూ అనుకోలేదన్నాడు. ఇప్పుడు ఆ సమయం కూడా లేదన్నాడు. ఇదే టైంలో యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై ప్రశంసలు కురిపించాడు. గిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడన్నాడు. కెప్టెన్సీ ఒత్తిడి గిల్ బ్యాటింగ్ లో కనిపించడం లేదన్నాడు. బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడని కితాబిచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో శుభ్మన్ అవుట్ అవుతాడని అనిపించలేదన్నాడు. దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. యువ కెప్టెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్నాడు. ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశామన్నాడు. మరోవైపు బీసీసీఐ నిబంధనలను జడేజా ఉల్లంఘించాడు. రెండో రోజు ఆటకు ముందు సహచర ఆటగాళ్లతో కాకుండా ఒక్కడే గ్రౌండ్కు వెళ్లాడు. జట్టు సభ్యులంతా కలిసి వెళ్లాలనేది బీసీసీఐ నిబంధన. సపరేట్ గా జట్టు వెళ్లడంతో బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించినట్టయింది. దీంతో బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందేమో అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఆటగాళ్ల మధ్య బాండింగ్ పెంచేందుకే బీసీసీఐ నిబంధనలు తీసుకుంది. కలిసి భోజనాలు చేయటంతో పాటు ఒకే బస్సులో ప్రయాణించడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుందని భావించింది. అయితే బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన చెయ్యాలనే ఉద్దేశంతోనే జడేజా ముందుగానే గ్రౌండ్కు వెళ్లినట్టు తెలుస్తోంది. రెండో రోజు ఆట మొదలవడానికి ముందు జడ్డు హార్డ్ వర్క్ చేశాడు. నెట్స్లో శ్రమించాడు. బౌన్సర్లను ఎదుర్కోవడంపై ప్రాక్టీస్ చేశాడు. ఎక్కువసేపు క్రీజులో ఉండాలనే టార్గెట్తోనే జడ్డు ప్రాక్టీస్కు టైం కేటాయించాడు. టీం మేనేజ్మెంట్ అనుమతితోనే సీనియర్ ప్లేయర్ ఒంటరిగా గ్రౌండ్కు వెళ్లినట్టు కథనాలొస్తున్నాయి.